నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు, రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదన్న బాబు. అధికారంలో భాగస్వామ్యం ఖచ్చితంగా తీసుకుంటాం, ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారన్న పవన్. బీజేపీ కోసం బీఆర్ఎస్ ఆత్మబలిదానం చేసుకుందన్న రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. ప్రధాని పదవికి మోదీ రాజీనామా, ఈ నెల 9న ప్రమాణ స్వీకారం. ఈ ఎన్నికల్లో నైతికంగా మోదీ ఓడిపోయారు, ఇండీ కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నామన్న ఖర్గే. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 2000, నిఫ్టీ 778 పాయింట్ల లాభం. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వైసీపీ 5 ఏళ్ల తరహా ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఇబ్బంది పడ్డాయని చెప్పారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదన్న చంద్రబాబు, దేశం, ప్రజాస్వామ్యం, పార్టీలు శాశ్వతమని అన్నారు. పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారని అన్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో టీడీపీకి 200 సీట్లు వచ్చాయని, మళ్లీ ఇప్పుడు ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కూటమికి 55.38% ఓట్లు వచ్చాయని తెలిపారు. 45.60% టీడీపీకి, 39.37% వైసీపీకి వచ్చాయని చంద్రబాబు చెప్పారు. ఒడుకుదొడుకులు సాధారణంగా ఉంటాయి, ఎవరో శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్ళీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడాలి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం, కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది. డోంట్ బాదర్. హియర్ మీ ఐ సే, యు ఆర్ వెరీ లౌడ్. You want news always. I am also experienced. I have seen so many political changes in this country. We are in NDA. I am going for NDA meeting. In course of time, anything will report you. అదే సమయంలో ప్రజల మీద, మా పార్టీ మీద సరే, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ ఆయన కూడా స్వేచ్ఛ లేదు. ఎక్కడైనా సరే విశాఖపట్నానికి వెళితే ఉన్న పళంగా విశాఖపట్నం నుంచి వెకేట్ చేయాలని తిరిగి, అంటే నగర బహిష్కరణ. ఒక నాయకుడిని నగర బహిష్కరణ చేస్తే కారణం చెప్పకుండా ఇంకా వేరే వాళ్ళ కథ ఏముంటుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసులు పెడితే ఎందుకు పెట్టావు కేసు అని అడిగితే దానికి సమాధానం చెప్పకుండా ముందు నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, తర్వాత కేసు డీటెయిల్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి చాలా జరిగాయి. అదే మాదిరిగా మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ, మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. మా కార్యకర్తల వల్ల ఇబ్బందులు, చాలామంది స్లీప్లెస్ నైట్స్. నువ్వు ప్రాణంతో బతకాలంటే జై జగన్ అనమంటే
జై తెలుగుదేశం, జై చంద్రబాబుని ప్రాణాలు తీసిన సందర్భం చంద్రయ్య. ఆ కమిట్మెంటే, ఆ త్యాగాల ఫలితమే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలిగాం. ఇదే అసెంబ్లీలో నాకు, మా కుటుంబానికి, మా మిస్సెస్కి జరిగినటువంటి అవమానానికి నా జీవితంలో ఎప్పుడూ బాధపడలా. నా మీద బాంబులతో దాడి చేసినప్పుడు కూడా వీరోచితంగా ఎదుర్కొన్నాను. 2003 సెప్టెంబర్, అక్టోబర్ నాకు ఇప్పటి కూడా జ్ఞాపకం. ఆ రోజు నా మీద బాంబులు చేసినప్పుడు చాలా ఒక ప్యానిక్ రియాక్షన్లో కూడా నేను భయపడలేదు. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే, అది ఆ సంఘటన చూసిన తర్వాత ఇలాంటి కౌరవ సభలో ఉండడం కరెక్ట్ కాదని అసెంబ్లీలో చెప్పి, దానికి కూడా మైక్ ఇవ్వకపోతే చెప్పేసి బయట వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పి అనౌన్స్ చేశాను. మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ చేసి అసెంబ్లీకి ఎంటర్ అవుతానని చెప్పాను. నేను ఏదైతే ఆ రోజు ఒక ప్రతిజ్ఞ చేశానో దాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారు. అధికారంలో భాగస్వామ్యం జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశమైన పవన్ అధికారంలో భాగస్వామ్యం ఖచ్చితంగా తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆయన విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు, సాగునీరు, శాంతి భద్రతలపై ఏర్పాటు కాబోయే ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెడుతుందన్నారు పవన్ కళ్యాణ్. పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఇప్పటివరకు లేదని, దేశంలో ఈ తరహా విజయాన్ని దక్కించుకుంది జనసేన పార్టీ మాత్రమే అన్నారు. ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు, దాంట్లో మనం భాగస్వామ్యం అయ్యాం దాంట్లో. సో మీ అందరూ అద్భుతమైన మెజారిటీ తోటి, బలమైన మెజారిటీలతోటి మన 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు అద్భుతంగా గెలిచాం. 2 పార్లమెంట్ నియోజకవర్గాలు గెలిచాం. భారతదేశంలో ఎప్పుడు కూడా తీసుకున్న అన్ని సీట్లు, పోటీ చేసిన అన్ని సీట్లు గెలవటం అనేది చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్. ఇప్పుడు జరిగిందో లేదో కూడా తెలియలేదు. బట్ కంటెంపరీ టైమ్స్ అన్ని చేసిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, రీసెర్చ్ చేసిన వాళ్ళందరూ చెప్తారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని. కేంద్ర ప్రభుత్వం అధికారంలో కూడా చాలా కీలకమైన ఒక, అంటే ఈరోజు మన అందరం కష్టపడింది, ప్రజలందరూ మనకి నమ్మకం ఉంచి మన నమ్మకం పెట్టి మనం నిలబడి ఉంచింది, ఇది మర్చిపోలేదు. 2019లో ఒక్క సీటు కూడా ఉన్నది అటు ఇటు కాని పరిస్థితుల్లో ఈ రోజున జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతుంది. మీ అందరికీ దానికి సంబంధించి ప్రత్యేకించి శుభాకాంక్షలు. అధికారంలో భాగస్వామ్యం తీసుకుంటాం ఖచ్చితంగా. అది రెండింటి మధ్య ఎలాగ అనేది ఆ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎలాగో చూడాలి. చారిత్రాత్మకమైన విజయం. జగన్ దోపిడీ పాలనకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యమని, నాయకుల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారనే దానికి ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని చెప్పారు. ప్రజలు మంచి చేసిన ప్రభుత్వాలకే తోడుగా ఉంటారని, చెడు చేసిన వైసీపీ ప్రభుత్వానికే గుణపాఠం చెప్పారన్నారు. వైసీపీ ఓటమికి జగన్ అకృత్యాలు, అవినీతి, దోపిడీలే కారణమన్న ఆయన పరిపాలనకు, ప్రతిపక్షానికి కూడా అనర్హుడని ప్రజలు తేల్చి చెప్పారని. ఒక డిక్టేటర్గా తయారైతే ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు వ్యతిరేకంగా తప్పకుండా దెబ్బతింటారు అనే సూత్రం ఆ రోజుని చెప్పాను, ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం. మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్పాను. ఈయన ఎప్పుడైతే ఒక్క క్యాపిటల్ 3 క్యాపిటల్గా చెప్పాడో అప్పుడే నేను చెప్పాను, ఈ తుగ్గలక పరిపాలన ఇది, ఈ తుగ్గలక పరిపాలనతో వినాశనం తప్ప ఇంకెప్పుడు సంక్షేమం జరగదు, అదేవిధంగా అభివృద్ధి. ఉదాహరణ చెప్పాను. తుగ్గలక్ అట్లాగే ఢిల్లీ నుంచి దౌలతాబాద్ నుంచి ఢిల్లీ అయ్యేటప్పుడు అతను ఖజానా ఖాళీ అయిపోయింది, సైనికులందరూ చనిపోయారు. అతను ఖజానా ఖాళీ అవ్వడం, సైనికులు చనిపోవడం కాదు, మొత్తం సామ్రాజ్యమే తుగ్గలక్ డైనాసిటీ కొలాప్స్ అయిపోయింది. అంటే నాకు 151 ఇచ్చారు కదా, నేనే అన్నింటికీ సమర్థుడిని, మొత్తం ఎవరు మాట్లాడినా కానీ ఇంత దారుణంగా ఉండేవాడు కాదు. తనను ఓడించేందుకు ఎన్నో కుట్రలు చేశారని టీడీపీ నేత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకోసం 3 కోట్ల వరకు ఖర్చు చేశారని అన్నారు. కార్యకర్తలు ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇక పొలిటికల్ గేమ్ ఓవర్ అని, ప్రజలే విన్నర్స్ అని కోటమిరెడ్డి స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాలు తనకు తెలియదని, ప్రజల పక్షాన ఉంటానని చెప్పారు. అందుకే అధికారాన్ని ధిక్కరించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నీచంగా తిట్టడమే కాకుండా మార్షల్స్ పెట్టి గెట్టి వేయించిన తీరు, ఆ గెట్టి వేసిన తర్వాత శాసనసభ ఆవరణలో మీడియా సమావేశంలో మాట చెప్పారు. అయ్యా, మరో 3 రోజుల్లో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. 108 నియోజకవర్గాలు, ఈ నియోజకవర్గాల్లో మొత్తం 3 గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఏదైతే ఉత్తరాంధ్ర కావచ్చు, నెల్లూరు, రాయలసీమ కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది.
ఇది రాబోయే ఎన్నికలకి ఒక సూచిక అని చెప్తే నా సైడ్ పిక్చర్ చూసినట్టు చూశారు. కానీ 3 గెలిచాం. 3 గెలిచిన తర్వాత 2-3 ఛానల్స్తో నేను మాట్లాడుతూ, అనేక సభల్లో నేను మాట్లాడుతూ, రాబోయేది తుఫాన్ కాదు, రాబోయేది ప్రజా సునామీ, రాసి పెట్టుకోండి. 160కి పైగా ఎమ్మెల్యే స్థానాలు, దాంతోపాటు 57% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పలువురు ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డితో సహా 20 మందికి పైగా సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు సిఎస్ జవహర్ రెడ్డికి లేఖలు పంపారు. జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు ఇప్పటికే తమ రాజీనామా లేఖలు సమర్పించారు. వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడిస్తానని సవాల్ చేసి ఓటమి చెందానని అన్నారు. త్వరలో పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు. 2-3 రోజుల్లో దరఖాస్తు చేయబోతున్నట్లు చెప్పారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు చెప్తానన్నారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ మాత్రమేనని అన్నారు. కానీ ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే రాబోయే రోజుల్లో ఏ సీఎం కూడా అటువైపు చూసే అవకాశం లేదని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు రెంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత ఆ నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి. గతంలో పవన్ కళ్యాణ్ ఏపీ శాసనసభ రద్దయింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ రద్దు చేశారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. జగన్ తన పదవి రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలపడంతో 15వ అసెంబ్లీ రద్దయింది. ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఈ నెల 9వ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 164 స్థానాల్లో విజయం సాధించాయి. టీడీపీకి 144కు 135, జనసేనకు 21కి 21, బీజేపీ 10 చోట్ల పోటీ చేస్తే 8 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ ఒక చోట కూడా గెలవలేదు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో దాదాపు 70,000 మెజారిటీతో గెలిచారు. నారా లోకేష్ మంగళగిరిలో అత్యధికంగా 91,000 మెజారిటీతో గెలుపొందారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు సంతోషాన్ని ఇచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ పాదయాత్రతోనే కాంగ్రెస్కు మెరుగైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ను ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. 100 రోజుల పాలనను ప్రజలు ఆదరించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే తమ ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పాలనను మెచ్చుకొని ప్రజలు ఓటు వేశారని తెలిపారు. 2019లో 3 ఎంపీ సీట్లు ఇస్తే 2023లో ఆ సంఖ్య 8కి పెరిగిందని చెప్పారు. బీజేపీ గెలిచిన 8 సీట్లలో బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఆత్మ బలిదానం చేసుకుని బీజేపీని గెలిపించారన్నారు. బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ బలహీనమైన అభ్యర్థులను పెట్టారంటూ ఆరోపించారు. సిద్దిపేటలో హరీష్ రావు బీఆర్ఎస్ ఓట్లను బీజేపీకి మళ్లించారన్నారు. కేసీఆర్, హరీష్ రావు కలిసి మెదక్లో బీజేపీని గెలిపించారని తెలిపారు. వెంకట్రామిరెడ్డిని నమ్మించి మోసం చేశారని చెప్పారు. 37% ఓట్లున్న బీఆర్ఎస్కు 16%కి చేరిందని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులను రాహుల్ గాంధీ ఏకం చేశారని చెప్పారు సీఎం రేవంత్. మోదీ వ్యతిరేక విధానాలను రాహుల్ ప్రజలకు వివరించారని అన్నారు. అందించిన పరిపాలనకు రెఫరెండము, మేము ఇచ్చిన గ్యారంటీలను, మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నాము. మా పరిపాలన మీకు నచ్చితే, మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా
ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన రెఫరెండంగా మేము ఎన్నికలకు వెళ్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు, ప్రజలు ఇచ్చిన ఓట్ల శాతం, పార్లమెంట్లతో పాటు అసెంబ్లీలో మాకు వచ్చిన మెజారిటీని మీడియా మిత్రులు ఎలాగో విశ్లేషిస్తారో మా వైపు నుంచి కూడా మేము ఈరోజు వివరించదలుచుకున్నాము. జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లకు సంబంధించి 1 సీటు ఎంఐఎంకి ఇస్తే 16లో 8 పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరొక 8 భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మా 8 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. తాను ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల ఎంపీగా గెలవలేదని, కేవలం తమ బీజేపీ శ్రేణుల కష్టం, ప్రజలిచ్చిన తీర్పు వల్లే మెదక్లో తన గెలుపు సాధ్యమైందని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. మెదక్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ కావడం వల్లే తాను గెలిచానని సీఎం రేవంత్ చేసిన ఆరోపణలను రఘునందన్ రావు ఖండించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ మల్కాజ్గిరిలో తన సొంత సిట్టింగ్ ఎంపీ స్థానం కూడా గెలుచుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. 8 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచిందని, మరి ఆ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు కాంగ్రెస్కు బదిలీ అయ్యాయా అని ప్రశ్నించారు. నోట్ల కట్టలతోటి దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి అని సమాజం, టీవీలు, పేపర్లు, ఛానళ్ళు 10 ఏళ్ళు ఘోషించినాయి. మరి ఆయన కేసు ఎందుకు ట్రయల్ కాలేదు? ఎందుకు శిక్ష వేయించలేదు? ఎవరితో ములాఖత్ అయ్యిండు రేవంత్ రెడ్డి? హరీష్ రావుతోట, కవితతోట, చంద్రశేఖరరావుతోట ఆయన ములాఖత్. నేను అడిగిన మిమ్మల్ని సూటిగా ఇద్దరిని, ఫలానా ఎయిర్ ఇండియా విమానంలో 19వ తారీఖు రోజు రాత్రి మీరిద్దరు బిజినెస్ క్లాస్లో 2 గంటలు ఏకాంతంగా జరిపిన చర్చలు ఏంటంటే చెప్పడం చేతగాలే. ఏమన్నాడు ఆయన? రఘునందన్ రావును గెలిపించేందుకు సిద్దిపేటలో హరీష్ రావు అనేటోడు బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీ పార్టీకి వేయించిండు అని మాట్లాడిండు. నేను అడుగుతున్నా, నాకు సంస్కారం ఉంది, నాకు చదువు చెప్పిన సార్లు కొంచెం మంచి చదువు చెప్పారు. నేను లాస్ట్ టైం కూడా రేవంత్ రెడ్డి మెదక్కి వచ్చి నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిన, రేవంత్ రెడ్డి నేను నీకంటే 2 ఆకులు ఎక్కువ చదువుకొని వచ్చాను. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ నేత ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పథకాలు, వ్యూహాలను చూసి ప్రజలు ఓటు వేయలేదని, కేసీఆర్పై ఉన్న కోపంతోనే ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారన్నారు. సిట్టింగ్ స్థానాలైన మల్కాజ్గిరి, సొంత జిల్లా మహబూబాబాద్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వాటిని అమలు చేసేలా సర్కార్పై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు. కాబట్టి ఇవాళ దాదాపు 8 మంది పార్లమెంట్ సభ్యులం అంటే 30% ఓట్లు అంటే మాకు ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలైతే ఆనాడు మేనిఫెస్టో రాసిందో, ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డావో, 6 నెలలు గడిచిపోయింది. ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు. కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ భృతి కింద 2,500 రూపాయలు కావచ్చు, పేదలకు ఇండ్లు కట్టించే, డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు, 420 రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కాబట్టి ప్రజల మధ్యలో, ప్రజాక్షేత్రంలో ఈ సమస్య, ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, అవసరమైతే పోరాటం చేస్తాం. ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో అనూహ్య మార్పు వచ్చిందని అన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కూటమి గెలుపుకు ఎక్కువ కష్టపడింది జగనేనని చెప్పారు. మొదట చంద్రబాబు, జగన్ ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలన్నారు. చంద్రబాబు, జగన్ మాకు ఎవరికీ అంతుపట్టని ఫలితాలు వచ్చాయని చెప్పారు. కేవలం సంక్షేమం ద్వారానే అధికారం వస్తుందని ఎవరైనా అనుకుంటే కల మాత్రమేనని చెప్పారు. జగన్ నియంతృత్వ పాలనతో పాటు అవినీతి కూడా పరాకాష్ఠకు చేరడం వల్లే వైసీపీని ఓడించారని చెప్పారు. అందరి జాతకాలు చెప్తాం, మాకు ఎవరికి అంతుపట్టిన పద్ధతులు చేస్తాం. అంత ఘోరంగా ఓడిపోతాను. అంత ఘోరంగా ఓడిపోవడానికి, టీడీపీ కూటమి గెలవడానికి కారకులు ఎవరు? ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డికి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుష్ట పాలన 5 ఏళ్ళ గంట కష్టపడి చేస్తే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గెలగదు. కాబట్టి మొట్టమొదట చంద్రబాబు నాయుడు సలహా ఏంటంటే
జగన్కి వెళ్ళి ఆయన పూలమాలేసి థ్యాంక్స్ చెప్పమని కోరుతా ఉంటాం. గెలిచి చంద్రబాబు నాయుడికి తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీకి ఇలాంటి దుస్థితి రాలేదని అన్నారు జలీల్ ఖాన్. వైసీపీని ప్రజలు క్లీన్ స్వీప్ చేశారన్నారు. నిన్న వైసీపీ నాయకులు ఇళ్లకు తాళాలు వేసుకుని పారిపోయారని విమర్శలు చేశారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో నిన్ననే చూశామని, దీనికి కారణం జగన్ అహంకార పరిపాలనేనని అన్నారు. ప్రజలు పరిపాలన ఇచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజల్లో ఎంత వ్యతిరేకంగా ఉందన్నది రాష్ట్ర ప్రజానికం నిన్న తెలియజేశారు. నా రాజకీయ జీవితంలో అధికార పార్టీ ఇంత ఘోరమైన ఆదాయం జరగడం అనేది నేను మొట్టమొదటిసారి చూశాను. దీనన్నిటికీ కారణం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, కక్ష సాధింపు చర్యలు, విధానానికి వ్యతిరేకంగా పరిపాలన మీద విధానం తెలియక ఇష్టంసారి పథకాలు పెట్టి ఏ ఒక్కడికి న్యాయం జరగకపోయేటప్పటికీ ఊహించిన పరిణామాలు వచ్చాయి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఆరోపించారు. అందుకే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ 8 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడానికి క్రాస్ ఓటింగ్ కారణమని తెలిపారు. ఆ పార్టీ ఇలా ఎందుకు చేసిందో తనకైతే అర్థం కాలేదన్నారు. కొన్ని చోట్ల ఆ పార్టీ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు పలికారని తెలిపారు. ఇది ఒక తప్పుడు వ్యూహమని పేర్కొన్నారు ఆయన. और अफसोस की बात यह है कि बहुत से मुकामात पर के टीआरएस के लोग ओपनली बीजेपी को सपोर्ट कर रहे थे. ये भी आवाम के सामने आ गया. ये क्यों किए मेरे को नहीं मालूम. ये एज अ पॉलिटिकल स्ट्रेटजी उनकी बहुत गलत स्ट्रेटजी थी. अब इसका क्या खमियाजा उनको अदा करना पड़ेगा वो जानते हैं, मगर ये बात फैक्ट है. तो ये 4-5 चीज़ें मुझे आप तक कहना था. और अफसोस की बात यह है कि बहुत से సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపుపై స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరికి ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన చంద్రబాబు మామయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు. ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన శ్రీభరత్, పురంధేశ్వరి అత్తకి శుభాకాంక్షలని అన్నారు. అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్కు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అని ఎన్టీఆర్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్లో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందం పరీక్షలను ప్రారంభించింది. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్ మట్టి నమూనాలను సేకరించింది. బ్యారేజీ కుంగిన పిల్లర్లు ప్రాంతంలో 12-13 పిల్లర్ల వద్ద 25 ఫీట్ల మేర డ్రిల్ చేసి పరీక్షలు నిర్వహించింది. భౌతిక మృత్తిక అలాగే భూ సాంకేతిక పరీక్షలను సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. ఈ బృందం 3 రోజుల వరకు పరీక్షలు చేపట్టనుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ను రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. వైద్య పరీక్షల కోసం వారం రోజులు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్ వేయగా జడ్జి తోసిపుచ్చారు. ఆయనకు ఈ నెల 19 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ ఎన్నికల వేళ మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చారు. ఇటీవలే మళ్లీ జైల్లో లొంగిపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనతో సహా తన మంత్రివర్గ సహచరుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించారు. రాష్ట్రపతి భవన్కు మోదీ స్వయంగా వెళ్లి రాజీనామాలను సమర్పించారు. వాటిని రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం జరిగేంత వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన అధికారం రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టింది. ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతల సమావేశం ముగిసింది. సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ సహా కూటమి నేతలు హాజరయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు, నితీష్ కుమార్ లేఖలిచ్చారు. 7వ తేదీ ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు మరోసారి భేటీ కానున్నాయి. అదే రోజు రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరే అవకాశం ఉంది. జూన్ 9న ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను సమీక్షించేందుకు ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జేఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో మోదీ నైతికంగా ఓడిపోయారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ను దాటకపోవడంతో విపక్ష ఇండియా కూటమిలోనూ అధికారంపై ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్రంలో ఏ కూటమి అందలం ఎక్కాలన్నా ఎన్డీఏ పక్షాలైన టీడీపీ, జేడీయూలు కీలకంగా మారాయి. దీంతో ఈ పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు విపక్ష ఇండియా కూటమి కసరత్తు సాగిస్తోంది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ టీడీపీ, జేడీయూ పార్టీలతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. इंडिया का गठबंधन है, इसके साथ मैं रहने वाला हूँ, ऐसा उनका स्टेटमेंट आया है, वो नहीं देखा। आप चंद्रबाबु नायडू से बात करेंगे, नीतीश कुमार से बात करेंगे? नहीं, क्योंकि ये इशू हमारी नीति में जो तय हो जाएगा इस लाइन पर हम जाएंगे। अभी हमने बात ही नहीं की तो कहे के लिए किसी का मालूम नहीं। इन्हें अगवा मिल सका है। ఒడిశా ముఖ్యమంత్రి బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ సీఎం పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజు జనతాదళ్ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు భువనేశ్వర్లోని రాజ్భవన్కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ రఘుబర్ దాస్కు సమర్పించారు. ఒడిశాలో దాదాపు 24 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం చెలాయించిన బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. రాష్ట్రంలో గత 2 దశాబ్దాలకు పైగా ఆధిపత్యం ప్రదర్శించిన ఆయనకు బీజేపీ ఎట్టకేలకు అడ్డుకట్ట వేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజు జనతాదళ్ పరాజయం పాలైంది. 147 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో బీజేపీ 78 సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. బీజేడీ 51 స్థానాలకు మాత్రమే గెలుచుకోగలిగింది. దీంతో రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కమలం పార్టీ సిద్ధమైంది. బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఎన్డీఏ కూటమికి తక్కువ సీట్లు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇకపై పార్టీ కోసమే కష్టపడతానని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీకి మెజారిటీ స్థానాల్లో గెలవలేదని, దానికి పూర్తి బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. మహారాష్ట్రలో బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇదే విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. తాను రాజీనామా చేసేందుకు బీజేపీ అధిష్టానం ఒప్పుకోవాలని కోరారు. करेंगे और साथ साथ महाराष्ट्र में चूंकि एक प्रकार से भारतीय जनता पार्टी की सारी जिम्मेदारी महाराष्ट्र में एक लीडर के रूप में मेरे ऊपर थी, तो ये जो हमारा महाराष्ट्र में डिबैकल हुआ है या जो हमें एक प्रकार से हार मिली है, हमारी सीटें कम हुई है, इसकी पूरी जिम्मेदारी ये मेरी है। मैं इस जिम्मेदारी को स्वीकारता हूं। कहाँ कमियां रही है उसको पूरा करने की कोशिश करूंगा। मैं भागने वाला आदमी तो हूं नहीं और जोरों से मैदान में उतरूंगा और हमारी पूरी पार्टी को साथ में लेकर हम लोग वापस नई स्ट्रैटेजी तैयार करेंगे और नई स्ट्रैटेजी तैयार करके हम लोग जनता के बीच जाएंगे। जनता का जो विश्वास है
उस विश्वास को हम लोग संपादित करेंगे। इसके ऊपर भी हम लोग निर्णय करेंगे और साथ साथ महाराष्ट्र में चूंकि एक प्रकार से भारतीय जनता पार्टी की सारी जिम्मेदारी महाराष्ट्र में एक लीडर के रूप में मेरे ऊपर थी, तो ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.